గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః అని గురువును ఓ ప్రత్యేక స్థానంలో కూర్చోపెట్టింది మన భారతీయ సనాతన ధర్మం. ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు ఆ జన్మను సార్థకం చేసుకోటానికి అవసరమైన బాటలు వేస్తారు. అందుకే గురువుకు భారతదేశంలో అంత గౌరవం ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి వెళ్తున్నారంటే గురువుల పాత్రే అందుకు కారణం. మనకు పాఠాలతో పాటు జీవిత పాఠాలు నేర్పుతూ మన ఎదుగుదలలో తోడుండేది గురువు మాత్రమే. అందుకే టీచర్లను దేవుడితో సమానంగా చూస్తారు. అటువంటి టీచర్లు స్కూల్ నుండి బదిలీ అయినా, రిటైర్డయినా విద్యార్థులు ఎంతో బాధపడుతుంటారు. ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి సార్, ఇక్కడే ఉండండి మేడం అని విద్యార్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. కాని ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీలో టీచర్ మాత్రం అలా కాదు. ఆమె స్కూల్లో రీజాయిన్ అవుతుంటే ఈ టీచర్ మాకొద్దు అంటున్నారు. అలా అన్నా పర్వాలేదు కాని ఆ కామపిశాచి టీచర్ మాకొద్దు అని అంటున్నారు. అసలు ఆ టీచర్ ఎవరు? ఈ టీచర్ మాకొద్దు అని పిల్లలు అంతగా అనడానికి కారణమేంటి? అంత తప్పు ఆ టీచర్ ఏం చేసింది? ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో ఉన్న బాలాజీ ఉర్దూ పాఠశాలలో ముజాఫర్ నసీఫా అనే ఓ టీచర్ గతంలో లెక్కల టీచరుగా పనిచేసేది. అయితే ఆమె పిల్లలకు లెక్కలు చెప్పటం పక్కనపెట్టి పిల్లలకు శృంగార పాఠాలు నేర్పించేది. పిల్లల తల్లిదండ్రులు బెడ్రూంలో ఏం చేస్తారో వారిని పిలిచి చెప్పేది. అంతేకాదు 8th to 10th క్లాస్ విద్యార్థినులను బాత్రూంలో ఫోటోలు తీసేది. ఆ ఫోటోలు వారికి చూపిస్తూ వారి సైజులు, కొలతల గురించి చెప్పేది. అంతేకాదు ఈ ఫోటోలను వేరేవాళ్లకు కూడా షేర్ చేసేదట. గతంలో ఆ స్కూల్లో కో ఎడ్యుకేషన్ ఉండటంతో అబ్బాయిని, అమ్మాయిని పక్కపక్కనే నిలబెట్టి ఫోటోలు తీసేదట. ప్రతి శుక్రవారం సివిల్ డ్రెస్ ఉండటంతో అమ్మాయిలను టాప్సు, లెగ్గిన్సు వేసుకురండని చెప్పేదట ఈ టీచరమ్మ. అంతేనా, అమ్మాయిలకు మేకప్ వేసుకోమని, గోరింటాకు పెట్టుకోమని సలహాలు కూడా ఇచ్చేదట. పాఠాల గురించి ఏ విద్యార్థి అయినా డౌట్ అడిగితే కొట్టేదట. ఎవరైనా ఇదేంటి అని అడిగితే మీపై క్షుద్రపూజలు చేస్తానంటూ బెదిరించేదట ఈ కామపిశాచి. ఈ విషయం పిల్లల నుంచి తల్లిదండ్రుల వరకు చేరుకోవటంతో 2 ఏళ్ల క్రితం ఆ కామపిశాచిని తొలగించారట. ఇప్పుడు మళ్ళీ ఆమె తిరిగి విధుల్లోకి చేరుతుందట. అందుకే ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఆమె తిరిగి ఈ స్కూలుకి వస్తే పెట్రోలు పోసుకొని తగలపెట్టుకుంటామని నిరసనకు దిగారు తల్లిదండ్రులు. అంతేకాదు ఆమెతో పనిచేసిన టీచర్లు కూడా ఆమె రావడాన్ని స్వాగతించటం లేదు.